హలో ఎవ్రీవన్, స్కై అకాడమీకి స్వాగతం. ఈరోజు మనం సెబీ గ్రేడ్ ఏ 2026 పరీక్ష మరియు గత 5 సంవత్సరాల ఉద్యోగ ఖాళీల ట్రెండ్ విశ్లేషణ. ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ ఒక్క క్వశ్చన్ అడుగుతున్నారు. సెబై గ్రేడ్ ఏలో ఎన్ని వేకెన్సీస్ వస్తాయి అని. అసలు ఈ వేకెన్సీ ట్రెండ్ అర్థమైతే మీరు ప్రిపరేషన్ని ఎంత సీరియస్లీ తీసుకోవాలో, ఎంత ఫోకస్తో చదవాలో కూడా అర్థమవుతుంది. అందుకే ఈ వీడియో చాలా యూస్ఫుల్గా ఉంటుంది మీకు. మొదట అసలు సెబీ అంటే ఏమిటో మనం ఒక్కసారి రీకాల్ చేసుకుందాం. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అంటే మన దేశంలో షేర్ మార్కెట్ని, క్యాపిటల్ మార్కెట్ని రెగ్యులేట్ చే ఏపెక్స్ బాడీ ఇది. సేబీ గ్రేడ్ ఏ అంటే ఆఫీసర్ గ్రేడ్లో రిక్రూట్మెంట్. ఇది బ్యాంకింగ్ పరీక్షల కంటే, ఎస్ఎస్సి పరీక్షల కంటే చాలా ప్రెస్టీజియస్గా పరిగణించబడుతుంది. శాలరీ కూడా చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. కెరియర్ గ్రోత్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. అందుకే ప్రతి సంవత్సరం లక్షల మంది స్టూడెంట్స్ ఈ పరీక్ష రాస్తారు. ఇప్పుడు అసలు పాయింట్కి వద్దాం. గత 5 సంవత్సరాలు అంటే 2020 నుండి 2025 వరకు ఈ వేకెన్సీ ట్రెండ్ ఏమిటో మనం అనలైజ్ చేద్దాం. సెబీ గ్రేడ్ ఏ వేకెన్సీ ట్రెండ్ని చూస్తే ప్రతి సంవత్సరం ఒక ప్యాటర్న్ కనిపిస్తుంది. 2020లో వేకెన్సీ కౌంట్ పరిమితంగా ఉంది. అయితే 2021, 2022 సంవత్సరాల్లో ఈ వేకెన్సీస్ గ్రాడ్యువల్లీ పెరగడం మొదలైంది. 2023, 2024 సంవత్సరాల్లో ఈ ట్రెండ్ మరింత పాజిటివ్గా కనిపించింది. ఇప్పుడు 2026కి వచ్చేటప్పటికి పెరిగిన రిక్రూట్మెంట్ అవసరాల దృష్ట్యా వేకెన్సీ కౌంట్ కూడా సిగ్నిఫికెంట్గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ మీకు చెప్పాలి. సెబీ ప్రతి సంవత్సరం నోటిఫికేషన్ రిలీజ్ చేయదు. కొన్ని సంవత్సరాల గ్యాప్ వస్తుంది. అందువల్లే ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందో అప్పుడు ఫుల్లీ ప్రిపేర్డ్గా ఉండటం చాలా క్రూషియల్. ఈ ప్యాటర్న్ని అండర్స్టాండ్ చేసుకున్న స్టూడెంట్ ప్రిపరేషన్లో వెనకపడకుండా ముందుకే ఉంటాడు. ఇప్పుడు వేకెన్సీ డిస్ట్రిబ్యూషన్ గురించి కూడా మాట్లాడాలి. సిబి గ్రేడ్ ఏ రిక్రూట్మెంట్లో జనరలిస్ట్ స్ట్రీమ్, ఐటీ స్ట్రీమ్, లీగల్ స్ట్రీమ్, రీసెర్చ్ స్ట్రీమ్, అఫీషియల్ లాంగ్వేజ్ డిపార్ట్మెంట్ వంటి వివిధ స్ట్రీమ్స్ ఉంటాయి. జనరలిస్ట్ స్ట్రీమ్లో వేకెన్సీస్ అన్నింటికంటే ఎక్కువగా ఉంటాయి సాధారణంగా. అందుకే చాలామంది స్టూడెంట్స్ జనరలిస్ట్ స్ట్రీమ్ని టార్గెట్ చేస్తారు. మీరు కూడా మీ బ్యాక్గ్రౌండ్ బట్టి, మీ స్ట్రెంగ్స్ బట్టి సరైన స్ట్రీమ్ని చూస్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఒక్క మినిట్ ఇక్కడ ఒక అడుగు వెనక్కి వెళ్ళి సెబీ గ్రేడ్ ఏ ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి కూడా క్విక్లీ మాట్లాడుకుందాం. ఫేజ్ 1లో ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ వస్తాయి. జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్ అన్ని సెక్షన్స్ ఉంటాయి. ఫేజ్ 2లో డిస్క్రిప్టివ్గా ఉంటుంది. సబ్జెక్ట్ స్పెసిఫిక్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. మొత్తం ప్రాసెస్ చాలా కాంప్రహెన్సివ్గా ఉంటుంది. అందుకే ఎర్లీ ప్రిపరేషన్ చేసే వాళ్ళకే సక్సెస్ దొరుకుతుంది. ఇప్పుడు ఒక ప్రాక్టికల్ క్వశ్చన్, ఇంత టఫ్ పరీక్షకి ప్రిపేర్ అవటం ఎలా అని అడుగుతారు చాలామంది. ముందు గట్టిగా చెప్పాలంటే సేబీ గ్రేడ్ ఏ ప్రిపరేషన్ ఒంటరిగా చేస్తే చాలా డిఫికల్ట్. గైడెడ్ ప్రిపరేషన్ ఉంటే మాత్రం పనిచేస్తుంది. అందుకే స్కై అకాడమీ యాప్ గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. స్కై అకాడమీ యాప్లో సేబీ గ్రేడ్ ఏతో సహా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఫుల్ వీడియో కోర్సెస్ ఉన్నాయి. పీడిఎఫ్స్ ఉన్నాయి, క్విజెస్ ఉన్నాయి, సెక్షన్ వైజ్ టెస్ట్స్ ఉన్నాయి, ఫుల్ లెంత్ మార్క్స్ కూడా ఉన్నాయి. కానీ ఇక్కడ ఆగకండి, ఇంకా ముఖ్యమైన విషయం చెప్తాను. స్కై అకాడమీలో ఒక యూనిక్ సిస్టమ్ ఉంది. దాన్ని మేము 360 స్ట్రాంగ్ హోల్డ్ ప్రిపరేషన్ అని పిలుస్తాం. ఇందులో ఎన్రోల్ అయిన ప్రతి స్టూడెంట్ని ఒక ప్రైవేట్ టెలిగ్రామ్ గ్రూప్లో యాడ్ చేస్తాం. ఆ గ్రూప్లో మెంటర్, ట్యూటర్ మరియు స్టూడెంట్స్ మాత్రమే ఉంటారు. వేరే ఎవరూ ఉండరు. ప్రతి స్టూడెంట్ని పర్సనల్లీ మానిటర్ చేస్తాం. ప్రతిరోజు మార్నింగ్ స్కెడ్యూల్ ఇస్తాం. ఈవినింగ్ టెస్ట్ ఉంటుంది, టాపిక్ వైజ్ అనాలిసిస్ జరుగుతుంది, కంటిన్యూస్ గైడెన్స్ మరియు రియల్ అకౌంటబిలిటీ ఉంటుంది. ఇది మీకు ఒక్కో చాప్టర్ స్టడీ చేయడానికి కాదు, ఎగ్జామ్ క్రాక్ చేయడానికి డిజైన్ చేయబడింది. సీరియస్ స్టూడెంట్స్ మాత్రమే ఇందులో వస్తారు. సీరియస్ రిజల్ట్స్ కూడా వారికే వస్తాయి. సరే, ఇప్పుడు సేబీ గ్రేడ్ ఏ వేకెన్సీ ట్రెండ్ అనాలిసిస్లోకి మళ్ళీ వద్దాం. గత 5 సంవత్సరాల డేటా చూస్తే ఒక క్లియర్ మెసేజ్ కనిపిస్తుంది. కాంపిటీషన్ పెరుగుతోంది, కానీ ఆపర్చునిటీస్ కూడా పెరుగుతున్నాయి. సెబీ ఒక గ్రోయింగ్ ఆర్గనైజేషన్. ఇండియాస్ క్యాపిటల్ మార్కెట్ మరింత ఎక్స్పాండ్ అవుతోంది. రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ స్ట్రాంగ్ అవుతోంది. దీనివల్ల సెబీకి మరింత మ్యాన్ పవర్ అవసరం అవుతుంది. అంటే ఫ్యూచర్లో వేకెన్సీ కౌంట్ కూడా తప్పకుండా పెరగాల్సిందే. ఇండియాలో స్టాక్ మార్కెట్ పార్టిసిపెంట్స్ సంఖ్య పెరగడం చూస్తే, డీమ్యాట్ అకౌంట్స్ పెరగడం చూస్తే సెబీ వర్క్ లోడ్ కూడా పెరుగుతోందని అర్థమవుతుంది. 2020తో కంపేర్ చేస్తే ఇప్పుడు ఇండియాలో క్యాపిటల్ మార్కెట్ పార్టిసిపేషన్ దాదాపు డబుల్డ్ అయింది. మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్ పెరిగారు, రీటైల్ ఇన్వెస్టర్స్ పెరిగారు. ఇది సెబీ గ్రేడ్ ఏ ఆఫీసర్స్కి లాంగ్ టర్మ్ కెరియర్ సెక్యూరిటీని కూడా గ్యారంటీ చేస్తుంది. ఇక్కడ మీకు ఒక ఫ్రీ రీసోర్స్ గురించి చెప్పాలనుకుంటున్నాను. స్కై అకాడమీ టెలిగ్రామ్ ఛానల్లో సేబీ గ్రేడ్ ఏకి సంబంధించిన ఫ్రీ స్టడీ మెటీరియల్స్, ఇంపార్టెంట్ అప్డేట్స్, వేకెన్సీ అలర్ట్స్, ఎగ్జామ్ నోటిఫికేషన్స్ అన్నీ రెగ్యులర్గా పోస్ట్ చేస్తాం. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, వెంటనే జాయిన్ అయ్యండి. ఫ్రీగా అందుబాటులో ఉన్న ఈ రీసోర్సెస్ని యూటిలైజ్ చేసుకోండి. మీ ప్రిపరేషన్కి చాలా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు మనం ఒక ఇంపార్టెంట్ యాంగిల్ చూద్దాం. సేబీ గ్రేడ్ ఏ కాంపిటీషన్ రేషియో గురించి. వేకెన్సీస్ తక్కువగా ఉండి అప్లై చేసే స్టూడెంట్స్ లక్షల్లో ఉంటారు. అంటే కాంపిటీషన్ చాలా ఇంటెన్స్గా ఉంటుంది. అందుకే సింపుల్ ప్రిపరేషన్తో పోయి స్కోర్ చేయలేం. స్ట్రాటజీ లేకుండా స్టడీ చేస్తే టైం వేస్ట్ అవుతుంది.
స్మార్ట్ ప్రిపరేషన్, ఫోకస్ స్టడీ మాత్రమే ఈ పరీక్షలో డిఫరెన్షియేట్ చేస్తాయి. ఒక ప్రాక్టికల్ టిప్ మీకు షేర్ చేస్తాను. సేబాయ్ గ్రేడ్ ఏ ఫేజ్ 1లో జనరల్ అవేర్నెస్ సెక్షన్ చాలా ఇంపార్టెంట్. సెక్యూరిటీస్ మార్కెట్ రిలేటెడ్ క్వశ్చన్స్, ఫైనాన్షియల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్, బ్యాంకింగ్ అవేర్నెస్ అన్నీ ఇందులో వస్తాయి. ఈ సెక్షన్లో ఎక్కువ స్కోర్ చేసిన స్టూడెంట్స్ ఫేజ్ 2కి క్వాలిఫై అవుతారు. అందుకే జీఏ సెక్షన్ని డైలీ 1 గంట డెడికేట్ చేయండి. మార్నింగ్లో న్యూస్ పేపర్ రీడ్ చేయండి. పాత పీవైక్యూస్ ప్రాక్టీస్ చేయండి. ఒక ముఖ్యమైన స్ట్రాటజీ చెప్తాను. సెబీ గ్రేడ్ ఏకున్న పాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అనలైజ్ చేయండి. 2020 నుండి 2025 వరకు వచ్చిన క్వశ్చన్స్ చూస్తే కొన్ని ఫిక్స్ టాపిక్స్ నుండి క్వశ్చన్స్ రిపీట్ అవుతున్నాయని కనిపిస్తుంది. సెబీ యాక్ట్ ప్రొవిజన్స్, సెక్యూరిటీస్ కాంట్రాక్ట్స్ రెగ్యులేషన్ యాక్ట్, ఇన్సైడర్ ట్రేడింగ్ రెగ్యులేషన్స్, మ్యూచువల్ ఫండ్ రెగ్యులేషన్స్, సెబీ టేక్ ఓవర్ కోడ్ వంటి లీగల్ అండ్ రెగ్యులేటరీ టాపిక్స్ నుండి కన్సిస్టెంట్గా క్వశ్చన్స్ వస్తున్నాయి. ఈ టాపిక్స్ని డీప్గా స్టడీ చేయడం మ్యాండేటరీ. ఇప్పుడు ఒక రియల్ టాక్ చేద్దాం. చాలా మంది స్టూడెంట్స్ ఒక మిస్టేక్ చేస్తారు. నోటిఫికేషన్ వచ్చాక ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు. ఆ టైంకి సిలబస్ కంప్లీట్ చేయడానికే టైం సరిపోదు. ప్రాక్టీస్కి టైం అస్సలు ఉండదు. అందువల్ల ఇప్పుడే రైట్ నౌ ప్రిపరేషన్ మొదలు పెట్టాలి. మీకు ఇమోషనల్లీ కూడా చాలా సపోర్ట్ అవసరం అవుతుంది ఈ జర్నీలో. చాలాసార్లు మాక్ టెస్ట్ స్కోర్ తక్కువ వస్తే డిస్కరేజ్డ్ అవుతారు. స్ట్రాటజీ ఏమిటో తెలియక కన్ఫ్యూజ్డ్ అవుతారు. ఆ మూమెంట్స్లో ఒక మెంటర్ ఉంటే చాలా డిఫరెన్స్ ఉంటుంది. స్కై అకాడమీ వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంది. మీకు ఏ డౌట్ అయినా, క్లారిఫికేషన్ అయినా, మోటివేషన్ అవసరమైనా లేదా ఫ్రీ మెంటర్షిప్ డెమో బుక్ చేసుకోవాలన్నా వాట్సాప్లో మెసేజ్ చేయండి. మీరు ఎలోన్ కాదు ఈ జర్నీలో. ఇప్పుడు ఒక ఫైనల్ అనాలిసిస్ చేద్దాం. 2026 సెబీ గ్రేడ్ ఏ నోటిఫికేషన్ కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్న స్టూడెంట్స్కి నా మెసేజ్ ఏమిటంటే, వెయిట్ చేయకండి, ప్రిపేర్ చేయండి. నోటిఫికేషన్ వచ్చేటప్పటికి మీరు రెడీగా ఉండాలి. వ్యాకెన్సీ కౌంట్ ఎంతున్నా మీ ప్రిపరేషన్ స్ట్రాంగ్గా ఉంటే మీరు తప్పకుండా సెలెక్ట్ అవుతారు. 1 సంవత్సరం కన్సిస్టెంట్ స్టడీ చేస్తే సెబీ గ్రేడే క్రాక్ చేయవచ్చు. టాపర్స్ అందరూ ఒకటే చెప్తారు: ఎర్లీ స్టార్ట్, కన్సిస్టెంట్ ప్రాక్టీస్, రెగ్యులర్ రివిజన్. ఈ 3 థింగ్స్ ఉంటే కాంపిటీషన్ ఎంతున్నా ఫియర్ అక్కర్లేదు. వ్యాకెన్సీ పెరిగే ట్రెండ్ని చూస్తున్నాం. ఇండియాస్ క్యాపిటల్ మార్కెట్ గ్రోయింగ్ అవుతోంది. సేబీ ఎక్స్పాన్షన్ జరుగుతోంది. ఇవన్నీ మీకు పాజిటివ్ సిగ్నల్స్. 2026లో మీ నేమ్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ లిస్ట్లో ఉండాలంటే ఈ మూమెంట్ నుండే స్ట్రాటజీ విత్ డిసిప్లిన్తో ప్రిపరేషన్ మొదలు పెట్టాలి. ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఒక్క లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, స్కై అకాడమీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ వాల్యుబుల్ కామెంట్స్ కింద రాయండి. మీకు సెబీ గ్రేడ్ ఏ గురించి ఇంకా ఏమి తెలుసుకోవాలో కూడా చెప్పండి. మీ ప్రిపరేషన్ జర్నీకి స్కై అకాడమీ ఎప్పుడూ మీతోనే ఉంటుంది. చాలా థ్యాంక్స్ మీకు. స్టే ట్యూన్డ్.